మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మన సైకాలజీలో వరుసగా క్లాసులు అయితే అవుతున్నాయండి. అదేవిధంగా సోషల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సోషల్ కూడా కంటిన్యూ అవుతుంది. 2 చాప్టర్లని మనం క్లియర్ చేద్దామని వేగంగా క్లాసులు అయితే చేస్తున్నామండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. 51వ బిట్టు, పిల్లలు అది ఏమిటి అది ఎందుకు అలాంటి ప్రశ్నలతో విసిగించే దశ ఏది? దీనే ప్రశ్నించే వయస్సు దశ లేదా విజ్ఞాన తృష్ట దశ అని కూడా అంటారండి. ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. వీలైనంత వరకు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, పూర్వ బాల్య దశ. ఎలాగా అది ఏమిటి అది ఎందుకు అని ఎలా ప్రశ్నలతో విసిగిస్తున్నారంటే అది పూర్వ బాల్య దశలోని అంగన్వాడీ స్టేజ్ అండి. నెక్స్ట్ బిట్టు, పిల్లలు సమూహాలుగా ఏర్పడి పరస్పర సహకారంతో ఆటలలో నిమగ్నమయ్యే దశ ఏది? పిల్లలు సమూహాలుగా ఏర్పడుతున్నారు, పరస్పర సహకారం ఉంటుంది ఒకరికొకరికి, అదేవిధంగా అలా ఆటలలో నిమగ్నమయ్యే దశ ఏది? దీన్నే సహకార క్రీడ అంటామండి. సహకార క్రీడ దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. నెక్స్ట్, ఇతరులతో పోల్చితే భౌతిక లేదా శారీరక వికాసం అతి తక్కువ వేగంతో జరుగు దశ ఏది? ఇతరులతో పోల్చితే భౌతిక లేదా శారీరక వికాసం అతి తక్కువ వేగంతో జరిగే దశ ఏది? అంటే ఇతరులతో అంటే ఇతర దశలతో పోలిస్తే. ఆన్సర్ ఎవరు చేస్తున్నాను? ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ బిట్టు, రాము కంటి ముందు ఉండు విషయాలను మాత్రమే చూసి విశ్లేషించగలుగుతున్నాడు. రాము కంటి ముందు ఉండే విషయాలను మాత్రమే చూసి విశ్లేషించగలుగుతున్నాడు. రాము ఉన్న దశ ఏది? ఇక్కడ మూర్త ప్రచాలకత అని స్పెసిఫిక్గా ఇచ్చాం కాబట్టి ఆన్సర్ పెట్టగలుగుతుంటాము. మనం గుర్తుపెట్టుకోవాలి, ఉత్తర బాల్య దశ అయితే మూర్త, అమూర్త అంటే కౌమార దశ అండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్తర బాల్య దశ అంటే మూర్త ప్రచాలకత, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ బిట్, శిశువులో తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు సంభవించే అతివ్యాప్త దశ అని దేనిని అంటారు? అతివ్యాప్త దశ అని దేనిని అంటారు? తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు వస్తాయండి. ఆన్సర్ ఆప్షన్ సి, యవ్వనారంభ దశ. యవ్వనారంభ దశ. నెక్స్ట్ బిట్టు, పిల్లలలాగా ప్రవర్తించాలా లేదా పెద్దలలాగా ప్రవర్తించాలా అనేది తెలియక అయోమయానికి గురయ్యే దశ, దీనినే సందిగ్ధ దశ అని కూడా అంటారండి. ఆ దశ ఏది? ఇక్కడ ఆన్సర్ చూస్తే మ్యాక్సిమం బైఫర్కేషన్ చేసుకోగలగాలి. ఆన్సర్ ఆప్షన్ సి, కౌమార దశ. నెక్స్ట్ బిట్టు, కంటికి ఎదురుగా లేని విషయాల గురించి కూడా ఆలోచించడం, విశ్లేషించడం ప్రారంభించినటువంటి శిశువు ఉన్న దశ అమూర్త ప్రచాలకత ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, కౌమార దశ అండి. కౌమార దశ. నెక్స్ట్, వికాసాలన్నీ గరిష్ట స్థాయికి చేరు దశ ఏది? వికాసాలన్నీ గరిష్ట స్థాయికి చేరు దశ ఏది? చాలా ఇంపార్టెంట్ బిట్లండి. ఆన్సర్ ఆప్షన్ సి, కౌమార దశ. కౌమార దశ. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని పేర్కొన్నవారు ఎవరు? మరొకసారి, కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, స్టాన్లీ హాల్. స్టాన్లీ హాల్. నెక్స్ట్, పుట్టినప్పుడు శిశువు సగటు బరువు సుమారుగా ఎంత ఉంటుంది? పుట్టినప్పుడు శిశువు సగటు బరువు సుమారుగా ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, 2.5 నుంచి 3.5 కేజీలు, లేకపోతే పౌండ్లు ఇస్తే 6 నుంచి 8 పౌండ్లు అని మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్, 61వ బిట్టు, పుట్టినప్పటికే బాగా అభివృద్ధి చెందియుండు జ్ఞానేంద్రియం ఏది? పుట్టినప్పటికే బాగా అభివృద్ధి చెందియుండు జ్ఞానేంద్రియము ఏది?
ఆన్సర్ ఆప్షన్ సి స్పర్శ. స్పర్శ. నెక్స్ట్ బిట్టు, అన్నింటికంటే అత్యంత చివరగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం ఏది? అన్నింటికంటే అత్యంత చివరగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియము. ఆన్సర్ ఆప్షన్ డి దృష్టి అండి. దృష్టి. పెరుగుదల, చలన, జ్ఞానేంద్రియ వికాసాలు ఎక్కువ వేగంతో జరుగు దశ ఏది? మరొకసారి అండి. పెరుగుదల, చలన, జ్ఞానేంద్రియ వికాసాలు ఎక్కువ వేగంతో జరిగే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి శైశవ దశ. శైశవ దశ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. శిశువులో మొదటి జత దంతములు మరి టైం ల్యాగ్ లేకుండా చాలా స్పీడ్గా చేయడం జరుగుతుందండి, మిత్రులు గమనించాలి. మరి ఎందు గురించి అంటే ఇవి రాను రాను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క సమయాన్ని ఆదా చేస్తాయి, వేగంగా ఆన్సర్ చేసేటట్టు కూడా మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అందు గురించి అనేది చాలా స్పీడ్గా చేస్తున్నాను. ఒకవేళ మీరు ఆన్సర్ పెట్టే లోపలనే నేను స్క్రోల్ చేసేస్తున్నాను అని మీకు అనిపిస్తే ఒకసారి ఆ క్వశ్చన్ చదివినట్టునే ఒకసారి పాజ్ చేయండి, ఆన్సర్ చూసుకుంటే అప్పుడు పెట్టండి. ఓకేనండి. మరి శిశువులో మొదటి జత దంతములు సామాన్యంగా ఎప్పుడు వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి 6 నుండి 8 నెలల మధ్య. 6 నుండి 8 నెలల మధ్య మొదటి జత దంతములు ఏర్పడతాయి. మరి అన్ని దశలలోకెల్లా ఏ దశలో శిశువు యొక్క మెదడు ఎక్కువగా పెరుగుతుంది? అన్ని దశల్లోకెల్లా ఏ దశలో శిశువు యొక్క మెదడు ఎక్కువగా పెరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి శైశవ దశలో. శైశవ దశలో మెదడు యొక్క పరిమాణం ఎక్కువగా పెరుగుతుంది కదా. ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది? సామాన్య మనిషితో పోలిస్తే శైశవ దశలో మెదడు యొక్క పరిమాణం ఎంత పెరుగుతుంది? దీనికి తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ 66ది, శాశ్వత దంతాలు ప్రారంభమయ్యే దశ ఏది? శాశ్వత దంతాలు ప్రారంభమయ్యే దశ. ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. నెక్స్ట్, పూర్తి వయోజనుల వలె పని చేసుకోగల స్వయం సహాయక చలన నైపుణ్యాలు ఏ దశలో అభివృద్ధి చెందుతాయి? మరొకసారి, పూర్తి వయోజనుల వలె పని చేసుకోగల స్వయం సహాయక చలన నైపుణ్యాలు అనేవి ఏ దశలో అభివృద్ధి చెందుతాయి? ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ. 68ది, నాట్యం చేయడం, కుంటటం, స్కిప్పింగ్ ఆడటం వంటివి ఏ రకమైనటువంటి చలనాత్మక నైపుణ్యాలు? ఆన్సర్ ఆప్షన్ బి స్థూల కండర నైపుణ్యాలు. స్థూల కండర నైపుణ్యాలు. 69ది, రాయటం, బొమ్మలు వేయటం, సూదిని పట్టుకోవడం వంటివి ఏ రకమైన చలనాత్మక నైపుణ్యాలు? ఆన్సర్ ఆప్షన్ బి సూక్ష్మ కండర నైపుణ్యాలు. నెక్స్ట్ 70ది, లైంగిక అవయవాలు పూర్తిగా పరిపక్వతకు వచ్చే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కౌమార దశ. కౌమార దశ. 71ది, అడలసెన్స్ అను పదానికి మూలమైనటువంటి లాటిన్ పదం ఏది? అడలసెన్స్ అనేది లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది. ఆ లాటిన్ పదం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అడాలసెరీ. అడాలసెరీ అంటే దీనికి అర్థం ఏంటంటే, అడాలసెరీ అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటంటే పరిపక్వతకు వచ్చుట అని చెప్పుకోవచ్చండి. 72ది, వేగవంతమైనటువంటి పెరుగుదల. దీనినే పెరుగుదల ధార అని కూడా అంటామండి. మరి ఈ వేగవంతమైన పెరుగుదల కనిపించే దశ ఏది? ఆన్సర్ పెరుగుదల ధార అనేది ఆన్సర్ ఆప్షన్ డి కౌమార దశలో జరుగుతుందండి. కౌమార దశలో జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అండి, పుట్టినప్పుడు శిశువు మెదడు బరువు వయోజని మెదడు బరువులో ఎన్నో వంతు ఉంటుంది? పుట్టినప్పుడు శిశువు మెదడు బరువు వయోజని మెదడు బరువులో ఎన్నో వంతు ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి 1/4 వంతు అండి. 1/4 వంతు. నెక్స్ట్, పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు సాధారణంగా ఎన్నవ నెలలో తల నిలపగలుగుతాడు? పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు సాధారణంగా ఎన్నవ నెలలో తల నిలపగలుగుతాడు?
మరి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. చాలా 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 ఇంపార్టెంట్ పెట్టండి. వికాసము అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, సంజ్ఞానాత్మక సంబంధమైనది. ఇది ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ గుణాత్మకత లక్షణాన్ని తెలియజేస్తుంది. 77వది, వికాసము ఎంత నెమ్మదిగా జరిగినా లేదా వేగంగా జరిగినా జీవిత పర్యాంతము జరుగుతూనే ఉంటుంది అని తెలియజెప్పే సూత్రం ఏది? వికాసం ఎంత నెమ్మదిగా జరిగినా లేదా వికాసం వేగంగా జరిగినా జీవిత పర్యాంతము జరుగుతూనే ఉంటుంది అని తెలియజెప్పే సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ వికాస అవిచ్ఛిన్నత సూత్రము. నెక్స్ట్ 78వది, ఒక వస్తువును అందుకునేటప్పుడు ముండెము, భుజాలు, చేతులు, మణికట్టు, ఆ తర్వాత చేతి వేళ్లను ఉపయోగించడం ఏ సూత్రాన్ని వివరిస్తుంది? ఒక వస్తువును అందుకునేటప్పుడు మొదట ముండెము, భుజాలు, మోచేతులు, మణికట్టు, ఆ తర్వాత చేతి వేళ్లను ఉపయోగించడం ఏ సూత్రాన్ని వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి సమీప దూరస్థ వికాసము. నెక్స్ట్ నైతిక వికాసం అనేది ఎప్పుడు కూడా సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడుతుంది అని కోల్బర్గ్ తెలియజేశారు కదా. దీనిని వివరించే సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వికాస పరస్పర సంబంధ సూత్రం. నెక్స్ట్ 80వది, ఒక పిల్లవాడికి ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడానికి అవసరమైనటువంటి భౌతిక చలన వికాసాలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే వారిలో సాంఘిక ఉద్వేగ వికాసాలు అభివృద్ధి చెందుతాయి. ఇది ఏ వికాసాన్ని సూచిస్తుంది? ఏ వికాస సూత్రాన్ని వివరిస్తుంది? మరొకసారి అండి, ఒక పిల్లవాడికి ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడానికి అవసరమైన భౌతిక చలన వికాసాలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే వారిలో సాంఘిక ఉద్వేగ వికాసాలు అభివృద్ధి చెందుతాయి. ఇది ఏ వికాస సూత్రాన్ని వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి వికాసము ఏకీకృత మొత్తంగా జరుగుతుంది అని చెప్పడానికి ఈ యొక్క ఎగ్జాంపుల్ మనం వాడుతూ ఉంటామండి. 47 క్రోమోజోములతో పుట్టిన శిశువుకు సంభవించే వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి డౌన్ సిండ్రోమ్. అంటే బుద్ధిమాంద్యతకు దారితీసే వ్యాధే ఈ డౌన్ సిండ్రోమ్ అండి. మరి శుక్రకణం నుండి Y క్రోమోజోమ్, అండంలో X క్రోమోజోమ్తో ఫలదీకరణం జరిగితే ఎవరు జన్మిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి మగ శిశువు. XY అంటే మగ శిశువు. నెక్స్ట్ ఫలదీకరణము చెందిన జైగోటు రెండుగా విడిపోయి ఇద్దరు శిశువులుగా ఏర్పడితే వారిని ఏమంటారు? ఒకే జైగోట్ రెండుగా విడిపోయింది కాబట్టి ఇక్కడ ఒకటే జైగోట్ అని అన్నాడు, రెండుగా విడిపోయింది అన్నాడు కాబట్టి ఇద్దరు ఏర్పడ్డారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి సజాతి కవలలు. నెక్స్ట్ 84వది, పెంపుడు శిశువులపై పరిశోధనలు చేసి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని వివరించిన పరిసరవాది ఎవరు? పెంపుడు శిశువులపై పరిశోధన ఎవరు చేశారండి? ఎస్, ఆన్సర్ ఆప్షన్ సి స్కోడాక్. నెక్స్ట్ పడవ నడిపే పిల్లలు జిప్సీలపై పరిశోధనలు చేసి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని నొక్కి చెప్పిన వారు ఎవరు? పడవ నడిపే పిల్లలు జిప్సీలపై ఎవరు పరిశోధనలు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి గోర్డాన్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అను గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. ఆన్సర్ ఆప్షన్ ఏ బాగ్లే, WC బాగ్లే. ఇంగితాలు లేదా ముద్దు మాటలు, అస్పష్ట మాటలు కనిపించే దశ ఏది? ఇంగితాలు అనగా ముద్దు మాటలు లేదా అస్పష్టమైన మాటలు ఇంకా కనిపించే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి శైశవ దశ. నెక్స్ట్ ప్రమాదాల వయస్సు అని ఏ దశను అంటారు? ప్రమాదము
ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ, ప్రమాదము పూర్వ. నెక్స్ట్, పిల్లలు సమూహాలుగా ఏర్పడి ముఠా క్రీడలు ఆడే దశ ఏది? ముఠా క్రీడలు లేదా సాంఘిక క్రీడ ఆడే దశ ఏది? ఇక్కడ ముఠా. ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలే ముఠా క్రీడలు ఆడే దశనే ఉత్తర బాల్య దశ అని కూడా అంటారండి. నెక్స్ట్, తన గురించి ఇతరులు తెలుసుకోవాలి, తను అందరికంటే బాగా గుర్తించాలి అనుకునే దశ అంటే పాత్ర గుర్తింపు ఏది? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. ఆన్సర్ ఆప్షన్ సి కౌమార దశ. కౌమార దశ. నెక్స్ట్ 91ది, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహజ సంసిద్ధత ఏర్పడే దశ ఏది? చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహజ సంసిద్ధత ఏర్పడే దశ. ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ అండి. పూర్వ బాల్య దశ. ఈ పూర్వ బాల్య దశలో ఉన్న పిల్లవాడు తండ్రి ఏం చేస్తుంటే స్క్రూ మెకానిక్ చేస్తూ ఉన్నాడంటే స్క్రూ డ్రైవర్తో వాడు కూడా చేయడానికి ట్రై చేస్తాడు. అలాగే ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ చేయడానికి చేస్తూ ప్రమాదాలకు గురవుతాడు. కాబట్టి చలనాత్మక ప్రమాద వయసు అని కూడా అంటారు. అదేవిధంగా చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహజ సంసిద్ధత ఈ ప్రమాదాల వయసు అయిన పూర్వ బాల్య దశలోనే ఏర్పడుతుంది. నెక్స్ట్, భౌతిక వికాసానికి సంబంధించి లింగ సంబంధ భేదాలు ఎక్కువగా కనిపించే దశ ఏది? లింగ సంబంధ భేదాలు ఎక్కువగా కనిపించే దశ. ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తర బాల్య దశ. లింగ సంబంధ భేదాలు ఎక్కువగా కనిపించే దశ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్, మగపిల్లల కంటే ఆడపిల్లలు దాదాపు 1-2 సంవత్సరాల ముందే ఏ దశలోకి అడుగు పెడతారు? మగపిల్లల కంటే ఆడపిల్లలు దాదాపు 1-2 సంవత్సరాల కంటే ముందే ఏ దశలో అడుగు పెడతారు? ఆన్సర్ ఆప్షన్ సి యవ్వనారంభ దశలోకి. యవ్వనారంభ దశలోకి. నెక్స్ట్, పెరుగుదల గరిష్టంగా జరిగి ఏ దశ అంతంతో ఆగిపోయేది ఏది? ఈ దశ అంతంతో ఆగిపోయేది ఏది? ఆన్సర్ కౌమార దశ అంతంతో ఆగిపోయేది ఈ పెరుగుదల. కౌమార దశ అంతంతో. నెక్స్ట్, వ్యక్తి ఆకారాలు ప్రాకారాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ వికాసం. వ్యక్తి ఆకారాలు ప్రాకారాలు. ఆన్సర్ ఆప్షన్ సి అండర్సన్. ఆకారాలు ప్రాకారాలు అండర్సన్. నెక్స్ట్, పరిసరాల స్థితిగతుల్లో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా ప్రతి వ్యక్తిలో ఒక క్రమంలో జరిగే అభివృద్ధినే పరిణితి అంటారు అని నిర్వచించిన వారు ఎవరు? పరిసరాల స్థితిగతుల్లో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా ప్రతి వ్యక్తిలో ఒక క్రమంలో జరిగే అభివృద్ధిని పరిణితి లేదా పరిపక్వత అంటారు అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మెకనెల్. మెకనెల్. నెక్స్ట్, అనువంశికత, గ్రంథులు, లైంగికత మొదలైనవి ఏ కారకాల కిందకు వస్తాయి? అనువంశికత, గ్రంథులు, లైంగికత మొదలైనవి ఏ కారకాల కిందకు వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి జీవకారకాలు. జీవకారకాలు. నెక్స్ట్ అండి, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు మొదలైనవి ఏ కారకాల కిందకు వస్తాయి? ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు. ఆన్సర్ ఆప్షన్ సి మనోవైజ్ఞానిక కారకాలు. మనోవైజ్ఞానిక కారకాలు. నెక్స్ట్, ఒక శిశువులో మొత్తం ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? ఒక శిశువులో మొత్తం ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి 46 లేకపోతే 23 జతలని కూడా తెలుస్తుంది. మరి చాలా ఇంపార్టెంట్ పెట్టండి. శిశువుకు భాషా వికాసంలో భాగంగా మొదట ఇంగితాలు, ఆ తర్వాత అస్పష్ట శబ్దాలు, చిన్ని మాటలు, సంక్లిష్ట వాక్యాలు వరుసగా మాట్లాడగలగటం ఏ సూత్రాన్ని వివరిస్తుంది? చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా ఏ సూత్రాన్ని వివరిస్తాయి? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరిలో నెక్స్ట్ వీడియోలో మరిన్ని బిట్లతో ముందుకు వెళ్దామండి. మరి వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు జనాలకు వెళ్ళాలంటే తప్పనిసరిగా లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.